దగ్గర దగ్గర ఒక 400 దాకా బెఫెల్లోస్ ఉంటాయి, ఒక 100 దాకా అయితే 100 ఆవులు ఉంటాయి, హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు. తెలియదు ఆ నుంచి దాకా మొత్తం గేదెలు ఉన్నాయి అమ్మడానికి. ఇక్కడ సైడ్ మొత్తం ఇవన్నీ అమ్మడానికి ఉన్నాయి. ఎంత ఉన్నాయి ఏంటనేది ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మడానికి. అవ్వండి ఈ మొత్తం ఇవన్నీ సేల్కునేవన్నీ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొండపల్లి డైరీ ఫామ్లో ఉన్నాము. అన్న అయితే అందరికీ తెలుసు, వర్షిత్ అన్న. అన్న వాళ్ళ దగ్గర 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 ఒక 400 దాకా బెఫెల్లోస్ ఉంటాయి, ఒక 100 దాకా అయితే 100 ఆవులు ఉంటాయి, హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు. గేదెలలో ముర్రా జాఫరాబాదీ గేదెలు అయితే అన్న వారి దగ్గర ఉంటాయి. ఇప్పుడు అమ్మడానికి ప్రెగ్నెంట్ గేదెలు ఉన్నాయంట ఫామ్లో, ఇంకా మిల్కింగ్ గేదెలు కూడా ఉన్నాయి. ఎవరికైనా తరపి గేదెలు కావాలన్నా అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం డీటెయిల్గా నేను గేదెలు కూడా బయటికి తీపిస్తాను. అన్ని తీపేయడం తెలియదు, ఆ నుంచి దాకా మొత్తం గేదెలు ఉన్నాయి అమ్మడానికి. ఇక్కడ సైడ్ మొత్తం ఇవన్నీ అమ్మడానికి ఉన్నాయి. ఎంత ఉన్నాయి ఏంటనేది ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మడానికి. అవ్వండి ఈ మొత్తం ఇవన్నీ సేల్కునేవన్నీ నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి అన్న దగ్గర డీటెయిల్గా. అన్న గుడ్ ఆఫ్టర్నూన్. అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఇప్పుడు మొత్తము ఫామ్లో ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇప్పుడైతే మొత్తం 400 బఫెలోస్. ఎన్ని అమ్మడానికి ఎన్ని ఉన్నాయి మొత్తం? అంటే కస్టమర్ నచ్చిందని బట్టి మనం 400లో ఏం నచ్చినా తీసుకోవచ్చు. కౌస్ ఎన్ని ఉన్నాయి? కౌస్ అయితే ఒక 100 ఉన్నాయి. 100 కౌస్ కూడా అమ్ముతారా? ఆవులు అమ్ముతాము, అంటే ఫ్రెష్ డెలివరీ ఏం లేవు, ఒక 1 మంత్ దాటి అయితే ఉన్నాయి ఆవులలో. గేదెలలో ఫ్రెష్ ఉన్నాయండి, ఫ్రెష్ ఉన్నాయి. ఇందాక 4 డేస్ నుంచి 1 మంత్ లోపు 25 డేస్ 25 డేస్. ప్రెగ్నెంట్ ఏ విధంగా ఉన్నాయి? ప్రెగ్నెంట్ 3 మంత్స్ నుంచి 7 మంత్స్ దాకా ఉన్నాయి. 3 మంత్స్ నుంచి 7 మంత్స్ దాకా. ఓకే, ఇప్పుడు తరపి ఉన్నాయన్నారు కదా, తరపి కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ప్రైజెస్ విషయం వచ్చేసి ఫస్ట్ బెఫెల్లోస్ రీసెంట్గా ఈనిన్న బెఫెల్లో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ముర్రాల జాఫరాబాదీ ఉన్నాయా? లేవండి, ఓన్లీ ముర్రా అమ్మడానికి. ఇప్పుడు ముర్రాల చూసుకుంటే ఫ్రెష్గా ఈనినాయి. ఎక్కడి నుంచి స్టార్ట్, ఎండ్ ప్రైజ్ ఏముంది? స్టార్టింగ్ వచ్చేసి 1 lakh రూపీస్ అబోనే ఉంది, లోపు అయితే అసలు లేదు. 1 lakh అయితే ఫోన్ చేయదు. 1 lakh లోపు అయితే. ఓకే, 1 lakh నుంచి 1.5 lakh దాకా ఉంది. 1.5 lakh దాకా. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ పర్ టైం వచ్చేసి 6 లీటర్స్ నుంచి 9 లీటర్స్ దాకా ఇచ్చాను పర్ టైం. ఒక రోజుకి 12 లీటర్ నుంచి 18 లీటర్ వరకు. 2 టైమ్ మిల్కింగ్ చూసుకోవచ్చా? 2 times అయినా చూసుకోవచ్చు, 4 times అయినా చూసుకుని 2 days ఉండి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రెగ్నెంట్ అయితే ఏం ప్రైస్ రేట్లు ఉన్నాయి? ప్రెగ్నెంట్ వచ్చేసి 70,000 పైన ఉంది. 70,000 నుంచి 70,000 నుంచి 90,000 దాకా ఉంది. 90,000. 70 అబోనే, లోపు అయితే లేవు. 70 లోపల లేవు. క్వాలిటీ కూడా మంచి మెయింటెనెన్స్ అయితే గేదెలను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది చూడండి. నెంబర్ 1 క్వాలిటీ ఉంటే గేదెలు మంచివి. మిల్కింగ్ అయితే మెయిన్ గా ఏ ఫామ్ లో కాకుండా ఎక్కడైనా మీరు చూసుకున్నా మిల్కింగ్ చూసుకోండి ఫామ్ లో. ఈ ఫామే కాదు, ఎక్కడ తీసుకున్నా. అన్న వాళ్ళు అయితే చాలా గేదెలు అమ్మిర్రు, ఆవులు కూడా చాలా ఆవులు అమ్మిర్రు ఇక్కడ నుంచి ఫామ్ లో. ఇక్కడ సెట్ అయిన తర్వాతనే, ఒక లాక్టేషన్ తీసుకున్న తర్వాతనే అమ్ముతారు, లేకుంటే ఫ్రెష్ వచ్చినాక సెట్ అయిన తర్వాతనే ఆవులు అనేవి గేదెలు అనేవి అన్న వాళ్ళు అమ్ముతారు. ఆ విధంగా ఇప్పుడు గేదెలు ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉంటాయి? 70 to 90 మధ్యలో ఉన్నాయి. 3 months అబో. 3 months అబో మినిమం చెకింగ్ అందాలంటేనే 3 months పైన. ఓకే, చెక్ చేసుకొని ఎంత ప్రెగ్నెంట్ ఉంది, క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు తీపిద్దాం ఒకటి. హలో, ఇది చెప్పండి. ఫస్ట్ గేదె గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు మిల్క్ వచ్చేసి దీని దగ్గర 15 లీటర్స్ అవుతుంది. 15 లీటర్ అవుతుంది. అయితే 25 డేస్ అవుతుంది. 25 days అవుతుంది. 15 లీటర్ రెడీగా ఉన్నాయి మిల్క్ చూసుకోవచ్చు. మిల్క్ వేన్ చూడండి, అడ్రస్ చూడండి. అన్న వాళ్ళు పాలు ఆపి చూపెట్టారు. 2 times చూసుకోవచ్చు, ఎందుకంటే ఫామ్ కాబట్టి అన్న వాళ్ళు మిల్క్ సప్లై చేస్తారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. లేకేజ్ చేసుకో. ఇది ఎన్నో లాక్టేషన్ అన్నారన్న? సెకండ్. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. 25 days అయింది. అన్నిటికీ దూడలు ఉంటాయన్న? మాక్సిమం ఉంటాయి, కొన్ని లేని కూడా ఉంటాయి. ఓకే, మాక్సిమం ఉంటాయి దూడలు. ఓకే, ఇది చెప్పన్నా, దీని గురించి చెప్పండి అన్న. దీని దగ్గర వచ్చేసి ఇప్పుడు 18 లీటర్స్ మిల్క్ ఉన్నాయండి. 18 లీటర్ మిల్క్ ఉంది. ఈయన అయితే 25 days అవుతుంది. 25 days అవుతుంది. లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఉంది, చూసుకోవచ్చు. థర్డ్ లాక్టేషన్ మీద ఉంది. మిల్కింగ్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు. దూడలు అవన్నీ అన్ని యాక్టివ్ ఉన్నాయి. ఇవి ముందు లాక్టేషన్ దేనా మీ దగ్గర? మీరు తెప్పించారు. ఓకే, అన్న వాళ్ళు హర్యానా నుంచి తెప్పించి సెట్ చేసి ఇస్తున్నారు. ఎన్ని రోజులు అయిందన్న లోడ్ వచ్చి? ఇవి వచ్చేసి మనకి ఒక 15 days అవుతుంది. 15 days అవుతుంది. 15 days అవుతుంది లోడ్ లో. మొత్తం చూడండి, అడ్డర్ క్వాలిటీ అవన్నీ. ఠీక్ లేకే చేసుకో. రొమ్ములు కూడా చూడండి. సెలెక్షన్, ఈ సెలెక్షన్ ఎవరు చేస్తారన్న? మెయిన్ గా రొమ్ములు అవన్నీ మంచి క్వాలిటీ, మంచి ఫాదరా? ఓకే, అన్న వాళ్ళ ఫాదర్ సెలెక్షన్ చేస్తున్నారు. అన్ని ఆవులు సేమ్ కనిపిస్తారు. మెయిన్ రొమ్ముల పరంగా వచ్చేసి అడ్డర్ కానీ, లేకుంటే క్వాలిటీ పరంగా కానీ, హైట్, ఇంకా మీకు వీళ్ళ దగ్గర అన్న
మినిమం ఉన్న మిల్కింగ్ గేదె ఎంత ఉంటుందన్న మీ దగ్గర? తక్కువ పర్ డే వచ్చేసి 10 లీటర్స్. 10 లీటర్స్. హైయెస్ట్ 10 పర్ టైం 10 పర్ టైం అంటే పర్ డేకి 20 లీటర్స్ హైయెస్ట్. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. థర్డ్ లాక్టేషన్ బఫెలో. ఇది కూడా 20 days అవుతుంది. 20 days అవుతుంది డెలివరీ. 14 లీటర్ పాలు ఉన్నాయి. 14 లీటర్ మిల్క్ ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు 14 లీటర్ మిల్క్ రెడీగా ఉన్నాయి మనకు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. లేదు థర్డ్. ఇప్పుడు థర్డ్. ఓకే, ఇది కూడా థర్డ్ లాక్టేషన్. ఇక్కడ చూడండి హైట్ చూడండి బెఫెల్లోస్. ఇక్కడ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ మంచి హైట్లు ఉన్నాయి గేదెలు. ఇక్కడ చూసుకోవచ్చు బీహార్ మనకు మంచి హైట్ చూడండి. గేదె హైట్ చూడండి. ఠీక్ లేగేజా కండిషన్ కూడా చూసుకోవచ్చు అన్న. ఈ బెఫెలో గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి ఒక ఈత ఆల్రెడీ ఇక్కడ ఈనింది. సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ ఈనింది. ఓకే, ఇప్పటికి 3 days అవుతుంది. ఓకే, పర్ టైం ఇప్పుడు మిల్క్ వచ్చేసి 4.5 లీటర్స్ అవుతుంది. 4.5 లీటర్. ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు లేదు సెకండ్. ఇప్పుడు ఫస్ట్ లాక్టేషన్ మనకి డెలివరీ అయిందా? ఓకే, ఎన్ని రోజులు అయింది? మనకి 4 days అవుతుంది డెలివరీ. 4 days అండ్ డెలివరీ. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 year సెట్ అయింది. ఆల్రెడీ 1 year సెట్ అయింది. ఓకే, చూసుకోవచ్చు. ఇది ముర్రాలో ఇది ఆల్రెడీ 4.5 ఉంది. ఎంత ఇస్తుంది అన్న ఇప్పుడు? మనకి ఫస్ట్ లాక్టేషన్ వచ్చేసి 14 లీటర్స్ ఇచ్చింది. 14 లీటర్ ఇచ్చింది. ఇప్పుడు ఒక 10 days లో పెరుగుతాయి ఆ పాలు. 10-15 10-15 ఫ్రెష్ అయినది కాబట్టి జున్ను పాల మీద 2 days అయింది కాబట్టి ఇంకా పెరుగుతాయి పాలు. మంచి మెయింటెనెన్స్ చేస్తే ఇక్కడ మిల్కింగ్ తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అని చూడండి. ఇక్కడ దీని రొమ్ములు కూడా చూడొచ్చు, చిన్నగా ఉన్నాయి ఈ విధంగా. దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ బఫెలో అండి. ఓకే, సెకండ్ లాక్టేషన్ బఫెలో. ఇప్పుడు వచ్చేసి 15 days అవుతుంది. అన్న ఒక చెప్పండి. 15 days అవుతుంది. 15 days అవుతుంది డెలివరీ. మిల్క్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు అయితే ఒక 12 లీటర్లు ఉన్నాయి. రింగు చూడండి. సెకండ్ లాక్టేషన్ ఎంత అన్నారన్న? ఏంటిదండి? ఎన్ని మిల్కింగ్ ఎంత ఉన్నారా? 12 లీటర్స్ ఉన్నాయి. 12 లీటర్స్ పర్ డే లో ఉన్నాయి మిల్క్. చూడొచ్చు ఇంకా పెరుగుతాయి అన్న. 2 లీటర్స్. ఓకే, 2 లీటర్స్ అలా పెరుగుతాయి. 15 లీటర్ల దాకా వెళ్ళచ్చు. 15 లీటర్లు. ఓకే, ఈ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని మంచి క్వాలిటీ, హైట్. ఇంకొకటి స్ట్రక్చర్. మెయిన్ ముర్రా గేదెలలో స్ట్రక్చర్ చూసుకోవాలి. ఏ విధంగా స్ట్రక్చర్, ఫేస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఆ విధంగా చూడండి. అన్న హైట్ మంచిగా ఉంటుంది. ఎంత ఉంటుంది అన్న మీ హైట్? నేను వచ్చేసి 5'9". ఓకే, చూడండి ఆ విధంగా గేదెలు నిలబడినా కూడా మీరు మిల్కింగ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆల్రెడీ లేకేజా. ఎన్నో లాక్టేషన్ అన్నారు అనేది? సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇక్కడ మనకు ప్రెగ్నెంట్ తీసుకుంటే ఏమన్నా ఇక్కడ డాక్టర్ చెక్ చేసుకోవచ్చా? ఓకే, ఏమన్నా మళ్ళీ రొమ్ములు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమన్నా గ్యారెంటీ ఉంటుందా? రొమ్ములు ఏదైనా ముందే చెప్తాను. రొమ్ములు తేడా ఉంటే నేను ఎవరికి. ఓకే, మొత్తం జెన్యున్గా ఎక్కడనే చెప్పేస్తా అన్న. వర్షిత అన్న దీని గురించి చెప్పండి. ఇదైతే 25 days అవుతుందండి డెలివరీ. ఓకే, 25 days అవుతుంది డెలివరీ. 25 days అవుతుంది. ఇప్పుడు మిల్క్ అయితే 14 లీటర్స్ రెడీగా ఉన్నాయి. 14 లీటర్ రెడీగా ఉన్నాయి. 25 days అయింది డెలివరీ. చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్. ఓకే, పీక్ మీద ఉందా ఇంకా పెరుగుతుందా మిల్క్? పీక్ మీద ఉంది. ఓకే, 14 లీటర్స్ ఉంది ఫైనల్. ఇక్కడ చూసుకోండి. పల్టా ఇక్కడ అడ్డర్ చూడండి. ఠీకే లేకే జా. ఎన్ని లాక్టేషన్ ఉంటుంది అన్న? సెకండ్. ఇది కూడా ఓకే, సెకండ్ లాక్టేషన్ ఉంది. మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఆయిల్ పెట్టి చూపెట్టడం ఆ విధంగా ఏముండదు. ఏంటంటే అన్న ఫామ్వి కాబట్టి మొత్తము ఏదున్నా జెన్యున్ గా ఎక్కడనే చూపిస్తారో ముంగల్నే తీసుకొని ఆయిల్ పెట్టి నీట్ గా ఆ విధంగా కాకుండా 2 times కడుగుతారు వాళ్ళు. తీసుకొని వెళ్ళాలి. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫామ్ లో అయితే మీకు 400 గేదెలలో మీకు తరిపి గేదెలు కావాలా, ప్రెగ్నెంట్ కావాలా, లేకుంటే మీకు ఫ్రెష్ గా ఈనింది కావాలా, లేన తర్వాత కావాలా, ఎలాంటి గేదె మీకు నచ్చిన గేదె 20 లీటర్ది కావాలా, 10 లీటర్లది కావాలా, ఎలాంటి గేదె అన్న వాళ్ళ దగ్గర దొరుకుతుంది. తీసుకొని వెళ్ళొచ్చు.
దో ఆద్మీ ఫర్. అన్న వర్షిత్ అన్న దీని గురించి చెప్పరా? ఇది కూడా వచ్చేసి థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. థర్డ్ లాక్టేషన్ బఫెలో పర్ టైం ఇప్పుడు వచ్చేసి 7 లీటర్లు, అంటే రోజు మీద 14 లీటర్లు ఉన్నాయి. ఎన్ని రోజులైంది డెలివరీ? 25 డేస్ అవుతుంది. 25 డేస్ అవుతుంది. ఒక 25 డేస్ అవుతుంది. చూసుకోవచ్చు బఫెలో అన్ని గేదెలు చూడొచ్చు. ఫీడ్ కూడా ఏ విధంగా ఉంది అన్న వాళ్ళ దగ్గర. మంచి ఫీడ్, మంచి కండిషన్లు ఉంటాయి గేదెలు. లేకే జావు 14 లీటర్స్ రెడీగా ఉన్నాయి మిల్క్. ఇప్పుడు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. వర్షిత్ అన్న దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. థర్డ్ లాక్టేషన్ బఫెలో థర్డ్ లాక్టేషన్ బఫెలో ఇప్పుడు వచ్చేసి రోజు మీద 12 లీటర్ల పాలు. 12 లీటర్ల పాలు. 20 డేస్ అవుతుంది. 20 డేస్ అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు 20 డేస్ అవుతుంది. 12 లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి ఇక్కడ. ఈ గేదె కూడా ఎన్నో లాక్టేషన్ అన్నారు? థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఓకే, లేకే జా. దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. ఓకే, థర్డ్ లాక్టేషన్ బఫెలో మిల్క్ వచ్చేసి ఇప్పుడు దీని దగ్గర రోజు మీద 14 లీటర్స్ ఉన్నాయండి. 14 లీటర్స్ ఉన్నాయి. ఓకే, లేకే జా. చూడొచ్చు 14 లీటర్లు రెడీగా ఉన్నాయి ఈ గేదె దగ్గర. అన్ని గేదెల ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఈ అన్ని గేదెల కండిషన్ చూడండి అన్న వాళ్ళ దగ్గర ఏ విధంగా కండిషన్ ఉన్నో. లోడ్ వచ్చిన 2-3 డేస్లో సెట్ చేస్తున్నారు మొత్తం గేదెలు. ఎన్ని డేస్లో సెట్ అయిపోతాయన్నా లోడ్ తెచ్చింది మనం? 15 డేస్ దాకా పడుతుంది. 15 డేస్లో. ఓకే, మొత్తం పీక్ మిల్క్ మీద వస్తుంది. చూడొచ్చు ఆ విధంగా ఉంది. ఇది ఒకటి చూడండి. ఇది చెప్పండి అన్న. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ బఫెలో అండి. సెకండ్ లాక్టేషన్. రోజు మీద 13 లీటర్స్ మిల్క్ ఉన్నాయి. ఇప్పుడు 13 లీటర్స్ రోజు మీద మిల్క్ ఉన్నాయి. చూడొచ్చు. ఈయనైతే 20 డేస్ అవుతుంది. 20 డేస్ అయింది డెలివరీ. అన్ని కాఫ్ చూడండి, దూడలు. అన్నిటికీ దూడలు ఉంటాయి. ఏదైనా 1-2 బఫెలోస్ ఉండవు, కొన్నిటికి మాక్సిమం అన్నిటికీ అయితే ఉన్నాయి దూడలు. ఠీకే బోలో. దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ బఫెలో అండి. ఫస్ట్ లాక్టేషన్ బఫెలో. ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఈయనైతే 15 డేస్. ఫామ్ దేనా అన్న ఇది? లేదండి, మన బయటది. ఓకే, చెప్పండి. పర్ డే వచ్చేసి 12 లీటర్స్ మిల్క్ అవుతుంది. ఇప్పుడు 12 లీటర్స్ పర్ డే వచ్చి 12 లీటర్స్ రెడీగా ఉన్నాయి మనకు. ఫస్ట్ లాక్టేషన్ లో 12 లీటర్స్. ఎన్ని రోజులు అయింది డెలివరీ? 15 డేస్ అవుతుంది. 15 డేస్. ఓకే, 15 డేస్ అవుతుంది. మంచి హైట్ కూడా మంచిగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ లోనే. లేకే జా. దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ బఫెలో అండి. థర్డ్ లాక్టేషన్ బఫెలో. రింగ్ కూడా అన్ని చూసుకోండి. బఫెలోస్ అన్ని గేదెలకు దగ్గర రింగ్ ఉంటుంది, కొంచెం దూరం ఉంటుంది రింగ్. అన్ని హర్యానా ముర్రానే చూసుకోవచ్చు. చెప్పండి. 15 డేస్ అవుతుందండి. ఓకే, 15 డేస్ అవుతుంది. 15 డేస్ అవుతుంది. కాఫ్ లేదు. రోజు మీద 14 లీటర్ల పాలు ఉన్నాయి. 14 లీటర్స్ రెడీగా ఉన్నాయి. 15 డేస్ కెపాసిటీ. 16 లీటర్స్ కెపాసిటీ. చూడొచ్చు గేదె. లేకే సామ్య లేక ऊपर लेके थोड़ा सामने लेके 14 లీటర్ ఇంకా 2 లీటర్స్ పెరుగుతుంది. రింగ్ కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్. ఠీకే లేకే జా. ఇంకేమన్నా అయిపోయినాయన్న గేదెలు చూపెట్టేది? అయిపోయింది. ఓకే, ఇంకా ఇందులో ఎన్ని తీయాలంటే చాలా కష్టము. మేము ర్యాండమ్ గా తీసినాము. 1-2 ర్యాండమ్ గా తీసినాము. ఇక్కడ 400 గేదెలు మనకు చాలా పెద్ద వీడియో కూడా పెద్దగా అవుతుంది. మీకు నచ్చిన గేదె తీసుకో. ఫస్ట్ లాక్టేషన్ నుంచి మీకు థర్డ్ లాక్టేషన్, ఫోర్త్ లాక్టేషన్ గేదెలు కూడా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు తర్పీ కావాలా, మీకు ప్రెగ్నెంట్ కావాలా, మిల్కింగ్ కావాలా, ఎలాంటి గేదెలు కూడా అన్న వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఏమన్నా చెప్పాలనుకుంటారా అన్న? మన దగ్గర ప్రెగ్నెంట్ గేదెలు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే ప్రెసెంట్. ఓకే, 7 మంత్స్ నుంచి, అంటే 3 మంత్స్ నుంచి 7 మంత్స్ లోపు ఉన్నాయి. ఓకే, ఎవరైనా కావాల్సిన రావచ్చు. ఆంధ్ర సైడ్ డైరెక్ట్ ఇక్కడ రండి. ఎక్కడి నుంచి అయినా వచ్చి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? ఉంటుంది. ఎవరికైనా కానీ మాట్లాడిస్తాను. ట్రాన్స్పోర్ట్ ఎంతైతే అంత మీరు పే చేసుకోండి. ఓకే, మనం ఆల్రెడీ నెల్లూరు అటు సైడ్ కూడా వేస్తున్నాం గేదెలు. ఎక్కడికైనా, ఎక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.